గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 వీడియోస్ చేయబోతా, ఎందుకంటే మా మమ్మీ పర్మిషన్ ఇచ్చింది. ఫస్ట్ వన్ టీచర్ గేమ్, సెకండ్ వన్ అన్బాక్సింగ్. ఫస్ట్ టీచర్ గేమ్. మా మేడం నాకు నిజంగా టాస్క్ ఇచ్చింది. ఏంటంటే 34, 35, 34, 33, 33, 34, 35, 36, 36 హోంవర్క్ ఇచ్చింది గైస్. నేను 33 నుంచి 35 వరకు చేస్తాను, ఎందుకంటే నాకు అయ్యే వచ్చు. ఇదే మాది ఇట్లా ఉంటుంది. అందుకని నేను ఈ 3 సమ్స్ ఈరోజు నేను టీచర్, మీరు స్టూడెంట్. ఓకే, రెడీ? 3, 2, 1 గో స్టార్ట్. పిల్లలు అందరూ వచ్చాడా? మ్యాథ్స్ సార్ వచ్చాడు, ప్రాబ్లం చెప్తాడు. భవిష్య ప్రెజెంట్ సార్, హన్విత ప్రెజెంట్ సార్, విశేష్ ప్రెజెంట్ సార్, ఆదిత్య ప్రెజెంట్ సార్, చింటూ ప్రెజెంట్, జిమ్మీ ప్రెజెంట్. మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇక్కడ పెడతాను చూడండి, అందరు వినండి, ఎగ్జామ్కి బాగా వచ్చింది. ఏంటంటే టాపిక్, ఇఫ్ PQR ABCD are rectangles such that then the perimeter of PQRS by perimeter of ABCD. స్టూడెంట్స్ ఇప్పుడు వినండి, ఎట్లా సాల్వ్ చేయాలో. పెరిమీటర్ ఆఫ్ వినండి, ఇది ఒకటి గీస్తా, వీధికి వచ్చి చూస్తా. రెండిట్లేదు బాగా కనిపిస్తుంది గైస్, డార్క్ గీస్తా. రెండిట్లేదు బాగా కనిపిస్తుంది. అడ్జస్ట్ చేస్తాను గైస్, మీకు కనిపించేటట్టు. ఈ లైట్ ఒకటి కనిపిస్తుంది కదా గైస్ మీకు ఇప్పుడు. ఇది మా లైటు. విష్ మీ ఆల్ ద బెస్ట్లో చింటూ అని కింద కామెంట్ చేయండి గైస్. ఫస్ట్ వన్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి సార్, ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే 36, నోట్ చేసుకోండి. 33, 33 నేను లైట్లు వేసాను గైస్, మీకు కనిపించదు. 33 ఏంటంటే గివెన్, మీకు కనిపించదు కదా, మర్చిపోయా. మా మ్యాథ్స్ మరి విట్టానే చెప్పింది గైస్, మర్చిపోయినా టీచర్. గివెన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు గైస్? గివెన్ పెరిమీటర్, PERIMETER, పెరిమీటర్. ఓకే, కనిపిస్తుందా మీకు? గివెన్ పెరిమీటర్, దెన్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. అంటే ఇది ఒక ఫార్ములా గైస్ అనుకోండి. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఒక ఫార్ములా ఉంది గైస్, చెప్పండి. ఏంటంటే 2 బ్రాకెట్ L ప్లస్ B. మీరు మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ చింటూ అండి. ఓకే, కింద కామెంట్ చేయండి. దాని తర్వాత 2 × L ప్లస్ B అన్నాడు. అప్పుడు మనం గుర్తించుకోవాలి గైస్, ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాడంటే 2017. అంటే ఇప్పుడు 2/4, 2/2014, 2014 ప్లస్ ఎందుకంటే ప్లస్ వచ్చింది కదా. 2017 లెంత్ ఇదంటే లెంత్ బ్రెత్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1001. 2 ప్లస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 3018 వచ్చింది గైస్. ఓకే, అమ్మా ఫ్యాన్ వేసుకోవాలనిపిస్తుంది కానీ మీకు ఎంపీది గైస్. ఓకేనా గైస్? నెక్స్ట్ మళ్ళీ పెరిమీటర్ దాకా వెళ్తాం. మళ్ళీ ఈ ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ గివెన్ పెరిమీటర్
అంటే ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, PANGA, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంతా ఇక్కడ ఫార్ములా 2/L+B. ఓకే గైస్, 2/L+B. ఏడ కూడా అంత ఇచ్చాడు, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు గైస్. ఏంటంటే రెండు ఒకటే గైస్. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ పాయింట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 2014 ప్లస్ 1001 ఉంది కదా, అప్పుడు ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చారంటే, ఇవ్వండి ఇక్కడ లెంత్ 201.7 ప్లస్ బ్రెత్ 1001 ఇచ్చారు కదా. ఈడైతే 100.1 ఇచ్చాడు. ఇజ్ ఈక్వల్ టు 2 ఎంత ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ 300.1/8. అప్పుడు వేసాం కదా గైస్, మీకు కనిపించదు, కింద దాకా వచ్చింది కదా. మీరు ఇక్కడ దాకా నోట్ చేసుకోండి గైస్, ఓకేనా? ఓకే, నేను రఫ్ చేస్తున్నాను గైస్. ఓకే, ఏమనుకోండి. ఓ షిట్, అవునండి గైస్, ఒక్క నిమిషం తప్పు చేశాను. పెరిమీటర్ బదులు పిరిమీటర్ రాస్తా. పెరిమీటర్ కదా గైస్, మనం చెప్పుకున్న టాపిక్ ఇది అయిపోయింది కదా. ఫస్ట్ వన్ రబ్ చేస్తున్నాను నేను. మా క్లాస్లో రబ్ ద బోర్డ్ అంటే మా మ్యాథ్స్ మేడం అందరూ ఎగ్గబడి అంటాడు. కొంతమంది కింద పడిపోతారు కూడా, అయినా సరే నవ్వుతాడు సిగ్గులెక్కడు. ఇది చెప్పుకున్నాం కదా గైస్. ఏమొచ్చిందంటే మన బోర్డు మంటే రబ్ చేస్తాం. ఇది అయిపోయింది కదా టాపిక్. కామెంట్ చేస్తారా గైస్ కింద ఆల్ ద బెస్ట్ అని, చింటూ అని. అప్పుడు ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 2/2. ఉన్నాను గైస్, ఇంకా ఉంది. 2/3018/301.8. ఓకే గైస్, 301/8. 2 cancel is equal to 3018. మా మ్యాథ్స్ మేడం ఇట్లా అంటుంది మధ్యలో. ఇదిగోండి గైస్, ఇట్లా రాసిద్ది. ఆమె రబ్ చేసి మళ్ళీ కావాలని మళ్ళీ అదే రాసిద్ది, కానీ నీట్గా. మళ్ళీ ఇదిగోండి గైస్, ఈ బ్రాకెట్ ఎగిరిపోయిద్ది అప్పుడు. బై ఇదిగోండి మా మ్యాథ్స్ మేడం లాగా లాటింగ్ చేస్తా. చూడండి స్టూడెంట్స్, ఇట్లా ఉంటుంది కదా 301/8 అని ఇట్లా చూసిద్ది గైస్. ఏంటంటే హూ ఇస్ టాకింగ్ దేర్? లోకేశ్వర్, స్టాండ్ అప్ అండ్ రైట్ నేమ్స్ అని అంటది. ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక్కసారి కూడా సెలెక్ట్ చేయాలి, ఒక్కసారి కూడా సెలెక్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, మ్యాథమెటిక్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ లోకేశ్వర్ ఈజ్ హియర్. మీకున్న ప్రాబ్లమ్స్ కామెంట్లో కామెంట్ చేయండి, నేను రాస్తా. ఏ స్కూల్ అయినా, కానీ దాని ఫార్ములా కావాలి నాకు. ఇప్పుడు ఎంత వచ్చింది అంటే గైస్, by 10. ఇక్కడ 3018/301.8 అట్లా వచ్చింది. అప్పుడు మళ్ళీ 10 ఎట్లా వచ్చింది చెప్పండి గైస్. ఇక్కడ 10 ఎట్లా వచ్చిందంటే ఉండండి, కరెక్ట్ 10 లాగా కనిపిస్తుంది కదా. ఏది 10 లాగా కనిపిస్తుంది, 10 కదా గైస్. 10 ఓకే. 10/8 ఎన్ని మినిట్స్ అయింది? 10 minutes అయింది ఆల్రెడీ. 10 ఉండండి గైస్, నేను సాల్వ్ చేస్తా. 3, 2, 1 పాజ్. ఇదిగోండి గైస్, ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్తో 10 digits ఉంటాయి. ఇక్కడ 1 digit ఉంది కదా, 1 is equal to 10. అప్పుడు 10 centimeters అయింది ఆన్సర్. ఓకే, ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. పాజ్.
ఎవరమ్మా? మమ్మీ, ఇక్కడ మా ఫ్యాన్స్కి నేను మ్యాథ్స్ మేడం లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను మా ప్రౌడ్కి ఫీల్ అవుతున్నావా? నేను మా చూడకుండా బోర్డు పైన చేస్తున్నానని. నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ బోర్డు పైన రేపు నిజమైన బోర్డు పైన తీయాలి కదా, టీచర్ చేస్తారు కదా, ఆ భయం పోగొట్టుకోవడానికి అని కాన్ఫిడెన్స్. నువ్వు అవుట్పుట్ రేపు ఎగ్జామ్లో చూపించు. నువ్వు చెప్పాల్సింది ఎస్టే కదా. సినిమా అండ్ మినిట్ గైస్, చెప్పాం కదా, perimeter of square, sum of all sides 3 into 12 plus 3 into 16 plus 3 into 20. 1 2 3 3 sides ఉన్నాయి కదా, అందుకని 3 ఇక్కడ 3 ఇక్కడ 3 1 2 3 1 2 3 1 2 3 ఉండండి 1 2 3 ఓకే 1 2 3 మళ్ళీ 1 2 3 ఓకేనా గైస్, అర్థమైంది. అందుకని ఇక్కడ 3 3 20 ఇక్కడ ఉంది, 16 ఇక్కడ ఉంది గైస్. ఇది ఈక్వల్ టు 12 12 12 to 24 12 to 36 36 ప్లస్ 16 38 48 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 144 ఆన్సర్. అంతే, ఈజీ ఉందా? అది కరెక్ట్ ఆన్సర్. 3 2 1 పాస్. నెక్స్ట్ సమ్ ఇదిగోండి గైస్, ఇదే 35 లాస్ట్ సమ్. ఇక్కడ ఏం ఇచ్చాడంటే, ఇదిగోండి హెచ్డిఎఫ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టోటల్ అర్థమైంది గైస్ నాకు. ఇది ఏంటంటే ఉండండి టోటల్ ఉండండి గైస్, ఏరియా ఓకే గైస్, కనిపిస్తుంది ఏరియా ఓకే గైస్, చెప్పండి. అంతా 13 minutes అప్పుడు అయిపోయింది. ఏరియా గైస్, ఏరియా ఆఫ్ ఫిగర్ దట్ ఫాస్ట్ చేయగా ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 288 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఉంది గైస్, స్క్వేర్ సెంటీమీటర్స్ అనే. అప్పుడు ఏరియా ఆఫ్ ఈచ్ స్క్వేర్ ఈక్వల్ టు 288 by 8. అప్పుడు ఇక్కడ క్యాల్కులేట్ 36 వచ్చింది గైస్. 8 ఎందుకు వచ్చిందంటే 1 ఇక్కడ ఫిగర్లో ఇదండి 1 1 2 3 4 5 6 7 8 ఓకేనా గైస్. అందుకని 6 7 8 సరిపోయింది, 8 సరిపోయింది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఎందుకంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ 36 గైస్. ఓకే 36 ఏరియా ఆఫ్ 36 రఫ్ చేస్తాను. ఏరియా ఆఫ్ 36 కదా గైస్. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఉండదు,
ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అది కాస్త రూట్ అయింది. రూట్ 36కి సెంటీమీటర్స్ 6 ఉంటాయి గైస్. 6 ఉంటాయి. 6 ఉంటాయి గైస్. అర్థం 6 ఉంటాయి. ఉన్నాను గైస్, చూసి చెప్తా. అప్పుడు గైస్ ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, ఇక్కడ ఒక్కొక్కటి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. దాని ఫార్ములా గైస్ 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 6 సైడ్ కదా, అందుకని ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6, 6 2 6 2 18, 6 4 24 వచ్చిన ఆన్సర్ గైస్. 24 ఆన్సర్ కదా గైస్. మీకు కనిపిస్తాలని వీడియో యాంగిల్ మారుస్తున్నా మా డాడీ ఆఫీస్ షేప్తో. అప్పుడు ఎంత వచ్చిందంటే ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 6 96 సెంటీమీటర్స్. 16 అట్టు వచ్చింది తెలుసా గైస్, ఎందుకంటే వీటి అవుటర్లో 16 ఉన్నాయి గైస్, అందుకని. ఎందుకంటే సైడ్స్ గైస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చాయి గైస్. అంటే ఇలా ఉన్నాయి సైడ్స్ కదా, స్క్వేర్కి 4 సైడ్స్ ఉంటాయి కదా, అంటే 4 అట్లా కాదు గైస్. అమ్మా 4 సైడ్స్ కాదు గైస్, అంటే స్క్వేర్కి వచ్చి ఉండండి ఎక్స్ప్లెయిన్. 4కి వచ్చి 4 సైడ్స్ ఉంటాయి, అట్లా కాదు గైస్. దీని అవుటర్ అంటే ఎగ్జాంపుల్ దీన్ని డివైడ్ చేసా, ఇగోండి గైస్ 4 స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 ఉంటాయి గైస్ దీనికి. అంటే దాని బయట ఉన్నాయి కౌంట్ చేయలేదు, అందుకని 16 వచ్చి ఇంటూ 6 దాని సైడ్, అప్పుడు 96 వచ్చింది. దిస్ ఈజ్ మై సమ్. విష్ మీ ఆల్ ద బెస్ట్. బాయ్ గైస్.